యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ దినాన్న యావత్ ప్రపంచమంతా కూడా ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ శుభ సందర్భములో ఫాదర్స్ డే యొక్క శుభాలను మీ అందరికీ తెలియచేస్తున్నాను. అందరము ఇలాగున్నాము అని అంటే నాన్న యొక్క ఎంతో త్యాగపూరితమైన జీవితము, ఆయన యొక్క ప్రేమ, ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ బాధ్యత భారాన్ని బట్టి మనందరము కూడా తండ్రిని గణపరచవలసిన వారమై ఉన్నాం. మనము దేవుని వాక్యాన్ని గనక ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితములో కూడా దేవుడు తండ్రిగా ఉండాలని, ఆయనే మన ఎడల తండ్రి బాధ్యతను తీసుకునే దేవుడు. ఎవరైతే ఆ తండ్రిని కలిగి ఉంటారో వారు నిజముగా ధన్యులు. ఎందుకు అని అంటే భౌతికంగా మనకున్న తల్లిదండ్రులు కొంతకాలమే మనతో ఉంటారు, కొంతకాలమే వారు మనతో జీవిస్తారు. కానీ ఈ తండ్రి శాశ్వత కాలము ఆయన మనతో ఉండే తండ్రి. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన తండ్రి, ఆయన జాలి కలిగిన తండ్రి, ఆయన కనికరము కలిగిన తండ్రి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన సర్వ శక్తి కలిగిన తండ్రి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 49వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. ఇక్కడ యాకోబు తన పిల్లలను పిలిచి అంత్య దినాలలో ఏం జరగబోతుందో అంత్య దినాలను గూర్చి తన బిడ్డలకు బోధిస్తున్నాడు. ప్రతి తండ్రి కూడా అంత్య దినాలలో ఏమి సంభవించబోతుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో అని భవిష్యత్తును గూర్చి బోధించవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే భవిష్యత్తును గూర్చినటువంటి బోధ పిల్లలకు చేస్తారో ఆ బోధ వారిని ఉన్నతంగా నడిపిస్తుంది. చాలా పర్యాలు మనం పడ్డ కష్టాలు గాని, మన శ్రమలు గాని మన పిల్లలకు తెలియకూడదు అన్నట్లుగా మనం పెంచుతాం. కానీ పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది మనము పడిన కష్టము, మనల్ని దేవుడు ఎలాగూ ఆదరించాడు, దేవుడు ఎలాగూ బలపరిచాడు, ఈ స్థాయికి ఎలాగూ వచ్చాము అనే సత్యాలను ఖచ్చితంగా పిల్లలకు బోధించా. దేవుడే మనకి తండ్రి అని, ఆయనే నిత్యము మనతో ఉండేవాడని, ఆయన సదాకాలము మనతో ఉంటాడని, ఆయన ప్రేమ కలిగిన తండ్రిని, ఆయన సమస్తమును చేయగలిగిన తండ్రిని మనము బోధించాలి. ఒక మంచి తండ్రి తన బిడ్డలకు అన్ని విషయాలు బోధిస్తాడు. మనందరము కూడా భౌతికంగా తండ్రిని కలిగి ఉంటాం, ఆధ్యాత్మికంగా తండ్రిని కలిగి ఉంటాం. అంతకంటే శ్రేష్టమైన తండ్రి పరలోకములో మనకున్నాడు. ఆయన మనతో నిత్యము ఉండే తండ్రి. అయితే మన పిల్లలకు మనం నేర్పించవలసింది, మనము బోధించవలసింది ఆయనే పరమ తండ్రి అని, ఆయన మీద ఆధారపడము, ఆయన యందు విశ్వాసం ఉంచటము, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటము. ఏ తండ్రి అయితే అలాగూ పిల్లలను బోధించి నడిపిస్తారో వారి జీవితాలలో ఆయన బాధ్యత తీసుకునే పరమ తండ్రి. మరి ఆ తండ్రిని మనం కలిగి ఉన్నామా? ఆ తండ్రిని మనము కలిగి ఉంటే మనము ధన్యులము. ఒకవేళ ఇంకా ఎవరైనా ఆ తండ్రిని ఎరగకుండా జీవిస్తూ ఉంటే ఈ దినాన్ని మనసారా నాన్న అని పిలవగలిగితే, తండ్రి అని పిలవగలిగితే ఆయన మన యొక్క బాధ్యతను, భారమును, మన సమస్తమును ఆయన మోయగలిగిన తండ్రి, సదాకాలము మనకు తోడుగా ఉండే తండ్రి. అటు నిత్యుడైన తండ్రిని కలిగి మనందరము జీవిందాము. అలాంటి దైవకమైనటువంటి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను సన్మానించగలిగినట్లు, తల్లిదండ్రులకు లోబడగలిగినట్లు అట్టి
దైవికమైన జీవితాలను కలిగి మేమందరము జీవించినట్లు అట్టి ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. ఇది నా బాధ్యత కలిగిన తండ్రిగా ప్రతి ఒక్కరూ జీవించినట్లు అట్టి కృపను మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క తండ్రిని మీరు దర్శించిన ఆయన వారి కుటుంబం ఎడల, బిడ్డల ఎడల, సమాజం ఎడల, సంఘం ఎడల మీ వాక్యపు పద్ధతులను కలిగి వాక్యానుసారంగా జీవించినట్లు మీరే కృప చూపించి బలపరచమని మా అందరి జీవితాలలో మీరు తండ్రిగా ఉండి మమ్మలను ఆదరించి బలపరిచి ధైర్యపరిచిన ఆ నిశ్చయత్వము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.